కి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే జస్ట్ 14 hours. yes 2026 లోకి అడుగు పెట్టబోతున్నాం. 2026 ని గ్రాండ్ గా జరుపుకోవడానికి అందరూ సిద్ధమైపోయారు. మరి కొత్త సంవత్సరం అంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉంటాయా? ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సాయంత్రం నుండి మొదలయ్యే పార్టీలు తెల్లవారే వరకే కాదు, రేపు కూడా కంటిన్యూ అవుతాయి. అందుకే హైదరాబాద్ లో పోలీస్ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగుతోంది. న్యూ ఇయర్ పార్టీల పేరుతో కంట్రోల్ తప్పే వాళ్ళని కంట్రోల్ చేసేందుకు సిద్ధమవుతోంది. మరి న్యూ ఇయర్ పార్టీలు చేసుకునే వాళ్లకు పోలీసులు ఇస్తున్న అలర్ట్స్ ఏంటి, వార్నింగ్స్ ఏంటి? లెట్స్ సీ. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిఘా పెరుగుతోంది. 4 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సూచనలు, అలర్ట్స్ జారీ చేశారు. లైన్ క్రాస్ చేస్తే జైలుకి అంటూ పోలీసులు వార్నింగ్స్ ఇస్తున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్ కు అనుమతి. ఈ రాత్రి 8 గంటల నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మొదలైపోతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్, జైలు శిక్ష కూడా తప్పదని చెప్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కి ఇంట్లో ఉంటారా లేక జైల్లో ఉంటారా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి, సంతోషంగా గడపండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. కానీ గీత దాటితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందంటున్నారు పోలీసులు. పక్క వాళ్లకు ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పీకల్ దాకా తాగేసి స్టీరింగ్ పట్టుకుంటే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే లైసెన్స్ రద్దుతో పాటు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.